Is the non-spoiler review of the film Ram Gopal Varma's Saree Telugu movie review, acted by Aradhya Devi and Satya Yadu and other actors etc. ఇంక ఈ మూవీకి స్టోరీ రాసింది మాత్రం ఆర్జీవి గారు, కానీ డైరెక్ట్ చేసింది మాత్రం గిరికృష్ణ కమల్ అనే వేరే అతను. అదన్నమాట సంగతి. ఇంకా ప్రొడ్యూసర్ వచ్చేసి ఇంకొకళ్ళు రవిశంకర్ వర్మ అని. అదన్నమాట స్టోరీ మాత్రమే ఆర్జీవిది. డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా వేరుగానే. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా అయితే అన్ని సినిమాల్లో భాగంగానే ఈ సినిమా కూడా చూడడం జరిగింది. ఇంకా ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు హోమ్ టౌన్ వెబ్ సిరీస్ రివ్యూ, టచ్ మీ నాట్ వెబ్ సిరీస్ రివ్యూ, టెస్ట్ మూవీ రివ్యూ, 28 degrees Celsius మూవీ రివ్యూ అప్లోడ్ చేసాను చూడండి. దాంతోపాటు ఒక గంట ముందే లవ్ యువర్ ఫాదర్ మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేసాను, చెక్ చేయండి. రివ్యూ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇచ్చాను అనిపిస్తే సపోర్ట్ చేయండి. ఇంకా ఓవరాల్గా స్టోరీ ప్లాట్ మొదలెట్టి అప్పుడు సినిమా ఎలా ఉందో తెలుసుకుని అప్పుడు ప్లస్ మైనస్ పాయింట్స్ కూడా తెలుసుకుందాం. నా రివ్యూ చివరి వరకు చూడండి. నచ్చితే ఎందుకు నచ్చిందో, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా చెప్తాను. ఇంకా స్టోరీ ప్లాట్ వచ్చేసి హీరోయిన్కి ఇన్స్టాగ్రామ్లో ఒకరు మెసేజ్ పంపిస్తారు, ఫోటోషూట్ తీయాలని ఉందని ఒక అబ్బాయి పంపిస్తాడు. అలా కొన్ని రోజులు చాటింగ్ చేసుకున్న తర్వాత ఒక రోజులు ఫాలో అవుతాడు. ఆ తర్వాత ఒక రోజు మెసేజ్ చేసి ఇలా ఫోటోషూట్ అని అంటాడు. వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏమైంది అనేది స్టోరీ ప్లాట్. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే నాకైతే నచ్చిందండి సినిమా. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళారు, ఎంగేజింగ్గా అని అనిపించింది నాకైతే. ఇంకా ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి హీరోయిన్ యాక్టింగ్ అండ్ హీరో యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ హీరోయిన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగానే చేసింది. ఇంకా హీరో యాక్టింగ్ ఇద్దరు యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చూపించారు. ఇంకా క్లైమాక్స్లో అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకా నాకైతే చప్పట్లు కొట్టాలనిపించింది ఇంకా హీరోయిన్ యాక్టింగ్కి అయితే. క్లైమాక్స్లో అంత బాగుంది యాక్టింగ్. ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి మ్యూజిక్. ఆర్జీవి గారు ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదు, కానీ వాళ్ళ పేర్లు తెలియవు, కానీ మ్యూజిక్ మాత్రం బాగుంటుంది ఆర్జీవి గారు మూవీస్లోంచి. ఈ సినిమాలో కూడా సేమ్ చాలా అంటే చాలా బాగుంది. సిచ్యువేషన్కి తగ్గట్టు బాగా మ్యూజిక్ ఇచ్చారు. ఇంకా ప్లస్ పాయింట్స్ ఇంతే. ఇంకా మైనస్ పాయింట్స్లోకి వెళ్ళిపోతే ఒక 3 సాంగ్స్ ఉంటాయి. ఆ 3 సాంగ్స్ చాలా అంటే చాలా ఎక్స్పోజింగ్గా ఉంటాయి. ఫ్యామిలీతో అసలు చూడలేము. మనకు కూడా చిరాకు వస్తూ ఉంటుంది, యూత్కి కూడా చాలా చిరాకు వస్తూ ఉంటుంది. అసలు సంబంధం లేకుండా మధ్యలోకి చాలా బలవంతంగా ఏదో ఒక సిచ్యువేషన్ని తీసుకొచ్చి ఇరికించేసినట్టు ఉంటుంది సాంగ్. సో ఆ 3 సాంగ్స్. ఇంకొకటి 4వది హీరో బ్యాడ్గా బిహేవ్ చేస్తాడు సెకండ్ హాఫ్ క్లైమాక్స్ దగ్గర, అదొకటి. కొద్దిగా ఫ్యామిలీతో చూడలేమనిపిస్తుంది. ఇవి తప్ప ఇంకేమీ నెగిటివ్స్ లేవు ఈ సినిమాలో. ఇంకొక నెగిటివ్ మర్చిపోయాను. ఇంకొక నెగిటివ్ వచ్చేసి చాలా స్లోగా వెళ్తుంది సినిమా, చాలా స్లో నేరేషన్తో, అంతే. ఇవి తప్ప ఇంకేం నెగిటివ్ లేవు. ఇందాక చెప్పిన సీన్స్ మాత్రం ఫ్యామిలీతో చూడలేము. మిగతా సినిమా అంతా ఫ్యామిలీతో చూసే మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. సోషల్ మీడియాలో అందరినీ నమ్మకూడదు. కొంతమంది చాలా దారుణంగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎదురైతే ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది చాలా భారీగానే ప్లాన్ చేశారు. డైరెక్టర్ కూడా రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన స్టోరీని బాగానే డైరెక్ట్ చేశారు. ప్రొడ్యూసర్ కూడా ఖర్చుకు వెనకాడకుండా బాగానే ప్రొడ్యూస్ చేశారు. ఇంకా ఓవరాల్గా అంతేనండి. ఇంకా ఈ సినిమా అయితే చూడొచ్చని చెప్తాను. ఇందాక చెప్పిన కొన్ని సీన్స్ తప్ప మిగతా సీన్స్ ఏవి ఇబ్బంది పెట్టవు ఫ్యామిలీతో. ఆ సీన్స్ మాత్రమే ఇబ్బంది పడతాయి. ఇంకా ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4 out of 5 అయితే ఇస్తాను. మీలో ఎంతమందికి ఈ సినిమా వచ్చినట్టు తెలుసు, ఎంతమంది ఈ సినిమా చూశారు, చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్.